రవి, మాట్లాడు రవి. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయడం ఏంటి? ఏమైనా జరిగితే ఏంటి? జరిగితే ఏంటి? చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు. మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చిన పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, ఇంట్రెస్ట్ మొత్తం పోయి. Because of you. Because of you. But you can't love. You can't love me. Right. Right. I love you. Yes, I love you. I love you more than you love me. నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకున్న నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు, ఓకే? కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకో రవి, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం. ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కని